Baidyanath today. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. ఈ శ్రావణ మాసంలో బాబా బైద్యనాథ్ దేవాలయం జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరాము. ఇది మాకు 2వ రోజు ఈ ట్రిప్లో. సంబల్పూర్ నిన్న రాత్రి చేరుకున్నాము హైదరాబాద్ నుంచి. ఈరోజు సంబల్పూర్ నుంచి డియోగర్ చేరుకుంటాం. ఇది బోండా నాది ఏంటిది? ఓకే. వాళ్ళ డిన్నర్ ఏంటి? నాన్ వెజ్. ఈ హోటల్లో కూడా మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది. మేము దిగింది హోటల్ రెజెంటా సంబల్పూర్. ఈ హోటల్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే డే 1 ట్రిప్ గురించి చూడండి వీడియో, మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఇది మా రూమ్ హోటల్ రెజెంటా ఇన్లో సంబల్పూర్లో. ఇప్పుడు మీకు రూమ్ టూర్ చూపిస్తాను. ఫస్ట్ టైం నేను మా బుడ్డి ఒకటే బ్యాగ్లో లగేజ్ సర్దుకుని వచ్చాను. అంటే కేదార్నాథ్లో మజబూరికి నా లగేజ్ నా బ్యాగ్లో సర్దాల్సి వచ్చింది మా బుడ్డి. దిస్ ఇస్ బాత్రూమ్. ఈరోజు మాది డే 2 ఈ డియోగర్ ట్రిప్లో. ఈరోజు ఆగస్ట్ 23rd, 2023. సంబల్పూర్లో మంచి అకామిడేషన్ ఇది, హోటల్ రెజెంటా ఇన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బయలుదేరాం. 9:20 మేము ఈ సంబల్పూర్ నుంచి డియోగర్కి బయలుదేరాం. సంబల్పూర్ అనేది ఒరిస్సా స్టేట్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి అంటే సంబల్పూర్ నుంచి డియోగర్ జార్ఖండ్ బాబా బైద్యనాథ్ దేవాలయం వరకు సుమారుగా 573 కిలోమీటర్లు. 11 గంటల సమయం చూపిస్తుంది మనం చేరుకోవడానికి. హైదరాబాద్లో మా ఇంటి నుంచి సంబల్పూర్ నిన్న రాత్రి చేరుకున్న ప్రదేశం వరకు, ఒరిస్సాలో ఉన్న సంబల్పూర్ వరకు సుమారుగా 1010 కిలోమీటర్లు. మాకు సుమారుగా 16 గంటలు పట్టింది అక్కడికి రావడానికి. వీడు ఎన్నికలు వెళ్ళకి ఇక్కడ ఎక్కడో ఆగుతున్నాడు. రోడ్ ఎత్తున విజయ్ ఎక్స్ప్రెస్ ఎంత భయంకరంగా ఉంది. నిన్న డ్రైవ్లో మొత్తం మాకు తెలంగాణ ఒకటి నార్మల్ జనాలు తిరిగే ప్రదేశం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, సంబల్పూర్ చేరుకునేంత వరకు మొత్తం ఫారెస్ట్ ఏరియానే డ్రైవ్ మొత్తం. హస్బెండ్ అన్న ట్యాగ్ పెట్టుకుని ఎంత పాటలు పడుతున్నాడు నాకు తెలుసు. ఏమంటారు, కళ్ళల్లో మీసం మీద చెయ్యి వేసుకుని ఎంత నిలబడుతున్నాడు. నీకేం చేసి ఇదే రోడ్ మీద టోల్గేట్కి అదే కదా. 2వ రోజు ప్రయాణంలో మనకి ఒడిశాలో ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. సంబల్పూర్ నుంచి మనం డియోగర్ వెళ్లే రూట్లో. ఈ టోల్ని TP01 అంటారు. ఇక్కడ 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ అంటూ ఏం యూజ్ చేయరు, అందరూ బై క్యాష్ ఇవ్వాల్సిందే. ఇది ఈరోజు మన హోటల్ నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్సే. ఫస్ట్ టోల్ మనకి 18 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ టోల్ దగ్గరికి మేము 30 మినిట్స్లో రీచ్ అయ్యాం. ఈ ఫస్ట్ టోల్ని మేము 9:50 AM క్రాస్ చేసాం. कौन सी जगह है? कौन सा जगह है ये? कौन सा जगह है ये? లేట్ అవుతుంది వాళ్ళకి. ఆ లారీలు అందరూ డబ్బులు చేసి ఇవ్వాలి కదా ఇది. ఒడిశాలో ముఖ్యంగా ఈ రూట్లో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళందరూ క్యాష్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్లో వీళ్ళు క్యాష్ తీసుకోరు, డైరెక్ట్ క్యాష్ తీసుకుంటారు చేతికి బై హ్యాండ్. కాబట్టి ఈ ఫారెస్ట్ డ్రైవ్ వలన ఇది మెయిన్. తరికేలా తారీఖెలా. ఓకే, తరికేలా
కేలా నీకు ఒరిస్సా రాకపోతే మాట్లాడు. TARAI ఉంది, TARE అయి ఉంది, పొడి ఈ అయి ఉంది. తారే జమీన్ పై కాదు, తంబే కేలా, తుంబే కేలా. అది తమ్మ అంట, తమ్మ TH అంటే తమ్మ వస్తుంది. ఓకే, తుంబే కేలా. లారీ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, అన్ని లారీలే కనిపిస్తుంది. పోర్ట్స్ ఉన్నట్టుంది, ఏదో ఇండస్ట్రీస్ ఉన్నట్టున్నాయి బాగా. ఇండస్ట్రీస్ అంటే పోర్ట్స్, పోర్ట్స్ ఉంటేనే పోర్ట్ కి వెళ్ళి డంప్ చేయడానికి. అయితే వీళ్ళకి ఒరిస్సా ఉంది కదా బీచ్, భువనేశ్వర్ కదా. నేనైతే వాటి తన్నేసి బయలుదేరుతుంది. నోటీస్ కాలుతుందన్నీ. పంద్రి పత్తర్ రైటర్ కదా వాళ్ళ నాన్న. Stay on Biju Expressway. బిజ్జు కాదంట, మేబీ బీజు ఎక్స్ప్రెస్ వే అంట. రూట్స్లో ఇంకా 115 కిలోమీటర్స్ ఉందా, 50 కిలోమీటర్లు సన్యామా ఇప్పటి వరకు ఇస్తే. ఎయిర్పోర్ట్ మేబీ 2.2 కిలోమీటర్స్. ఇక్కడే నీకు ఉంది ఎయిర్పోర్ట్. నువ్వు ఇప్పుడు డైరెక్ట్ గా దిగాలన్నా ఫ్లైట్ లేదు. ఇక్కడ దిగి మళ్ళీ వెళ్ళాల్సిందేనా? ఆ దురదకు మనం సపరేట్ గా ఇట్లా రావడమే బెటర్. అదే అది చూస్తేనే అది 30,000 అవుతుంది ఫ్లైట్ కి టికెట్స్ అప్పటికి. అట్లీస్ట్ డ్రైవ్ నైనా ఎంజాయ్ చేయొచ్చు లాంగ్ కదా. అట్లీస్ట్ నిన్న ఫారెస్ట్ డ్రైవ్ అయితే నేను బాగానే ఎంజాయ్ చేసినాను. కొంచెం సింగిల్ రోడ్ అయిపోయింది కానీ ఆ మధ్యలో ఫారెస్ట్ ఏరియాలో నీకు ఎక్కడంత జనాలు కూడా లేకుండే కాబట్టి బాగానే అనిపించింది నాకు కదా. ఎవరితో మెమోరియల్ అట, బిర్మిత్రా మెమోరియల్. ఇప్పుడు మనకి ఒరిస్సాలోనే సెకండ్ టోల్ ప్లాజా వస్తుంది. ఈ టోల్ ప్లాజాని TP02 అంటారు. ఈ టోల్ దగ్గర 95 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కూడా మనం క్యాష్ ఇవ్వాలి, ఫాస్ట్ ట్యాగ్ అయితే వర్క్ అవ్వదు. ఓకే, వాళ్ళ నాన్న ఫోటో పక్కన వేసుకునే వాడి పక్కన ఉన్నాడు. ఆయన ఓల్డ్ బిజు పట్నాయక్, ఒరిజినల్ బిజు పట్నాయక్. ఈ సెకండ్ టోల్ ప్లాజా సుందర్గఢ్ లో వస్తుంది. ఈ రూట్ లో మనకి ఫస్ట్ టోల్ ప్లాజా సంబల్పూర్ లో వస్తుంది, సెకండ్ టోల్ ప్లాజా సుందర్గఢ్ లో వస్తుంది. ఇప్పుడు మనం సుందర్గఢ్ అనే ప్రదేశంలో ఉన్నాం. ఈ టోల్ ని మేము 10 గంటల 43 నిమిషాలకి క్రాస్ చేసాం. सब जगह पे स्टेट हाईवे ना, ओडिशा में थोड़ी है सिर्फ माइंस का है, तो पूरा ओडिशा ऐसा ही है या अभी झारखंड तक इधर ही ऐसा ही? जगह 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 का नाम क्या है ये? सुंदरगढ़. तो साल है वो. ఇప్పటికి మనం 73 కిలోమీటర్లు వచ్చాము, అంటే మన హోటల్ నుంచి ఇక్కడికి. ఈరోజు ఇప్పటికి మనం 2 టోల్స్ క్రాస్ చేసాం. 2 ఒరిస్సాలోకి వచ్చాయి. మొదటిదేమో 60 రూపాయలు, రెండవది 95 రూపాయలు, మొత్తం 155 రూపాయలు ఇక్కడికి అయింది. ఇంకా మనం ఒడిశాలోనే ఉన్నాము. మాకైతే ఈ ట్రిప్ అంటే ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. మొత్తం ఫారెస్ట్ ఏరియాలోనే డ్రైవ్ మొత్తం. అసలు జనాలు అనేవాళ్ళు కనిపించట్లేదు ఇక్కడ. రోడ్ అంతా ప్లెజెంట్గా ఉంది, క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నదంతా నేషనల్ హైవే 143H. ఇప్పుడు మనం చూస్తున్నది శంక్ రివర్ అంటారు. ఇది జార్ఖండ్కి ఒరిస్సాకి బార్డర్ కాబట్టి ఇది ఆ స్టేట్కి ఈ స్టేట్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి వాటర్ సోర్స్ ప్రాబ్లం లేదన్నమాట, ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాటర్ బాగానే నిలబడుతుంది. బాగా వాటర్లో బిజీ
బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మనకి జార్ఖండ్లోకి ఎంటర్ అవుతాం మనం. ఈ బ్రిడ్జ్కి యువతల ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఒరిస్సా. మనం ఈ బ్రిడ్జ్ దాటగానే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కనిపిస్తారు చూడండి, ఇది మనం ఇప్పుడు జార్ఖండ్లోకి ఎంటర్ అయినట్టు. ఇదంతా మనం జార్ఖండ్లో ఉన్నాము. పాపులేటెడ్ ఏరియా అంటారు. డ్రైవ్ స్లోలీ. రాయబోగా పోలీస్ పాపులేటెడ్ ఏరియా అంటే దీనికంటే మా తెల్లపూర్లోనే పాపులేషన్ ఎక్కువ ఉన్నట్టుంది. మా ఏలియన్స్ మొత్తం కలిపి ఇంత పబ్లిక్ ఉంటుందేమో. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉంది ఇక్కడ. కావాలా? వాడు ఏ ట్రైబల్ లో తీసుకొచ్చి పెట్టేస్తాడు. వాడు అంటే చూడు దాంట్లో సూపర్ బ్రో అంటాడు చూడు. సూపర్ బ్రో. వాడు అంటాడు కదా పులి పక్కన పెట్టాను, మిమ్మల్ని పక్కన పెట్టాను, పులి అక్కడ ఉంది కదా సార్ చూడు అట్లా. నేను లేదు పుల్ అంటే మీరు పక్కన వెళ్ళిపోయారు కదా. మ్యాక్స్ ఈ వీడియోస్ అన్ని మేము మా పర్పస్ గురించే చేసుకుంటుంటాం. ఎందుకంటే మేము ప్రొజెక్టర్ స్క్రీన్ ఎప్పుడైనా వీకెండ్స్లో మా బిజీ షెడ్యూల్ కొంచెం తగ్గి నార్మల్గా ఉన్నప్పుడు మా బ్యాక్ జరిగిన జర్నీస్ అన్నిటిని చూసుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్క్రీన్ మీద వేసుకొని చూసుకుంటూ ఉంటాం. దాని గురించని నేను ఈ వీడియోస్ చేస్తుంటాను. అందుకే సబ్స్క్రైబ్ ఇవన్నీ అడగను. కొంతమంది మధ్యలో అడిగారని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మా వీడియోస్ వలన ఒక్కళ్ళు ఇద్దరికైనా యూజ్ ఉంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. మనకి కెమెరా లోపల పెట్టిన రోజు సున్సాన్ ఏరియా వచ్చింది. మనం కెమెరా బయట పెట్టినంతసేపు చెట్లే. రిటర్న్ లో పెడదాంలే అన్న. రిటర్న్ లో కూడా ఇదే రావాలి కదా. బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ డియోగర్లో ఉంది. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే దేవాలయం. అయితే పీక్ సీజన్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలా పీక్ సీజన్ నార్త్ ఇండియన్స్కి. ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ వస్తారు ఇక్కడికి ఒక దీక్షగా చేసుకుని. కాబట్టి ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా విపరీతమైన కాస్ట్గా ఉన్నాయి. ఇది ఫారెస్ట్ నేషనల్ హైవే 143 హెచ్ నుంచి ఇప్పుడు నేషనల్ హైవే 143కి జాయిన్ అయ్యాం. 143 నేషనల్ హైవే. సో ఫ్లైట్ టికెట్సే మాకు అరౌండ్ 50,000 to 60,000 పడుతుంది అప్ అండ్ డౌన్కి. మాకు మొత్తం ట్రిప్పే 40,000లో అయిపోయింది. అందుకే మేము ప్లస్ ఈ జర్నీని అనేది లాంగ్ డ్రైవ్స్ రోడ్ డ్రైవ్స్ని మేము ఎంజాయ్ చేస్తాం కాబట్టి మాకు కంఫర్టబుల్ అనిపించింది. డ్రైవ్ లాంగ్ అనిపించే వాళ్ళకి మటుకు బెస్ట్ ఆప్షన్ ఫ్లైట్. శ్రావణ మాసంలో అయితే మటుకు నార్త్ ఇండియాలో ఏ శివాలయాలకి మనం ప్లాన్ చేసుకోకూడదు. బాగా పడుతున్నట్టుంది. ట్రీస్ అంటే ఇంకా ఏం సేవరా నాయన అన్ని తీయగా కనిపిస్తుంది. చెట్లు కొట్టేసే కదా ఉండి కట్టెల పై చెట్టుకుంటారు. ఇండిపెండెంట్ వస్తారు బేబీ, చెట్లు పచ్చికి వస్తారు. ఎట్లా కొట్టేసి పోసేసుకుంటారులే. ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళు. ఇక్కడ అంతా నాన్ పిక్స్డే కదా. ఓరి 2-3 చెట్లు కొట్టుకుంటున్నారులే బేబీ. వాళ్ళ సంపద వాళ్ళది, అడవి వాళ్ళది, సంపద వాళ్ళది. ఇంకో 2-3 చెట్లు పెట్టి కోసుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే విపరీతమైన రష్ ఉంటుంది. విఐపి బ్రేక్ దర్శన్స్ ఇవన్నీ కూడా చాలా మినిమల్గా ఉంటాయి. కాబట్టి బెస్ట్ శ్రావణ మాసం మటుకు ఎవ్వరు రాకండి ఇటు. అది మీ ఇష్టం. శ్రావణ మాసంలో దర్శించుకోవాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే రద్దీ వలన మీకు చూడనట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా దూరం కదా, మనం ఏదో ఇట్లా పక్కనే ఉంది తిరుపతి వెళ్ళొసి వచ్చినట్టు కాదు ఇది. కాబట్టి ప్లాన్ చేసుకుని రండి. నా ఉద్దేశంలో అయితే శ్రావణ మాసంలో అసలు నార్త్ ఇండియాలో ఏ శివాలయానికి ప్లాన్ చేసుకోకూడదు. అంత రష్గా ఉంటాయి టెంపుల్స్ అన్నీ. జార్ఖండ్లో ఇంకొక ప్రముఖమైన నది ఉంది, అది హల్వాయి నది. ఇది జార్ఖండ్లో సిండేగా అనే ప్రాంతంలో ఉంటుంది.
ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ ఈ 3 ప్రాంతాల్లో ఏ టైంలో వర్షం వస్తుంది, ఎలా వస్తుంది అన్నది కూడా చెప్పలేము మనము. ఎందుకంటే మొత్తం అంతా చెట్లతోనే, అంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏ సమయంలో అయినా వర్షం రావచ్చు, ఏ సమయంలో అయినా వర్షం రాకపోవచ్చు, అలా ఉంటుంది. కానీ ఏ మాటకా మాట డ్రైవ్ని అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం మేమిద్దరము. ట్రాఫిక్ ఉంటే మనం ఇట్లా ఎంజాయ్ చేయలేకపోతుండే. చూడండి, ఫారెస్ట్ డ్రైవ్ వలన అసలు మనకి వెహికల్స్ అనేవి చాలా తక్కువ మోతాదులో కనిపిస్తాయి, మనుషులు అయితే అసలు కనిపించరు. కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి డ్రైవ్. ఇప్పుడు అవసరం లేదు, అవసరం లేదు. ట్రిప్కి మేము బయలుదేరక ముందు, అంటే డే 0 కింద తీసుకుంటే, ఆ రోజు మేము పెట్రోల్ మా ఇంటి దగ్గర కొట్టించేసాం 32.78 లీటర్స్, అంటే ఫుల్ ట్యాంక్. ఆ రోజు మాకు 3601.98 అయింది, అంటే 109.85 పర్ లీటర్ అక్కడ పెట్రోల్. ఈ ఏరియాలో నువ్వు మీ మమ్మీ ఉంటే మంచిగా తయారైతుంది, నేచర్ దగ్గరగా ఉంటారు కదా. ఇక్కడ ఫ్లాట్స్ కట్టుకుని నుంచుంటాం పైన, పిల్లలు అందరూ ఇట్లా లేపితే 5 ఫ్లోర్స్ పిల్లలు లేపి పైన కట్టుకోండి, లిఫ్ట్ కూడా పెట్టుకోండి. డే 1 అంటే నిన్న హైదరాబాద్ నుంచి సంబల్పూర్ వచ్చినప్పుడు 2 times పెట్రోల్ కొట్టించాము. ఒకటి జగదల్పూర్ ఛత్తీస్గఢ్లో 2000 రూపీస్, అక్కడ 105.43 పర్ లీటర్ కాస్ట్, 18.96 లీటర్స్ ఫిల్ అయింది. రెండోసారి అయితే న్యూ గౌన్ అనే ప్రదేశంలో ఒరిస్సా, అక్కడ 3500 రూపాయలు పెట్రోల్ కొట్టించాము. అక్కడ 103 రూపాయలే పెట్రోల్, అంటే 103.96 పర్ లీటర్. అయితే మాకు మొత్తం 33.66 లీటర్స్ ట్యాంక్ ఫిల్ అయింది. నిన్నటితో మాకు 9101.98 రూపీస్ పెట్రోల్ అయింది, సుమారుగా 85.4 లీటర్ల పెట్రోల్. ఈరోజు మార్నింగ్ నుంచి మేము అసలు పెట్రోల్ కొట్టించలేదు, సో నిన్న కొట్టించిన వరకు మొత్తం రన్ అవుతుంది మాకైతే ఇప్పుడు వెహికల్. ఫాస్ట్ వెళ్ళి కట్ అయినా కటింగ్లో కంట్రోల్ కాలేదు, బండి మొత్తం చదువు అదే పోయింది మొత్తం. వ్యాగనార్ వలన మైలేజ్ కూడా బాగానే ఉంది, 18 కిలోమీటర్స్ ఇస్తుంది పర్ లీటర్. ఎప్పుడైతే ఎయిర్ బ్యాగ్ వచ్చిందో అయిపోయి అంతే. ఇన్సూరెన్స్ వచ్చినా కానీ అంత 60 లక్షలు బండి కుట్టి, అది ఇన్సూరెన్స్ ఎంత ఇస్తుంది నీకు? 20 లక్షలు 25 లక్షలు వేస్తాడు. ఏం చేస్తాడు? 25 లక్షలు ఏం చేయలేము బండి. నీకు కుట్టి ఎయిర్ బ్యాగ్స్ 1,00,000 కుట్టి. పెట్రోల్ మన దగ్గర కన్నా ఈ ఏరియాస్లో చాలా చీప్, ఎందుకంటే కొంచెం ఫారెస్ట్ ఏరియాస్ వలన, మైన్స్ ఉండడం వలన, కానీ ఇక్కడైతే చాలా చీప్గానే ఉంది. మనకి వాళ్ళకి ఆల్మోస్ట్ 7 to 8 రూపీస్ తేడా ఉంది. ఆపమని చెప్పి నేను ఆపుతాను. ఇక్కడ వర్షం పడుతుంది, నువ్వు దిగవు ఎలాగో. ఫోటో తీస్తావు ఎట్లా తీస్తావు? బయటకు వచ్చి తీస్తాను నేను, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఈవినింగ్ నేను ఏదైనా చేస్తాను. ఇవన్నీ సింగిల్ రోడ్స్ కాబట్టి, ప్లస్ ఎక్కువ మనకి కర్వ్స్, బెండ్స్ ఉంటాయి కాబట్టి మనం స్లోగా వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్తే ఇందాక ఆడి వెహికల్ చూసారా, కంట్రోల్ తప్పేసి మొత్తం ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి, అట్లా ఉంటుంది. కాబట్టి కూల్గా డ్రైవ్ చేసుకోండి. హొయసల టెంపుల్కి ఇట్లాగే ఒక దానికి వెళ్ళాం, గుర్తుందా లోపలికి?
మన దీనికి కూడా అలాగే బుద్ధేశ్వర స్వామి టెంపుల్, బుద్ధేశ్వర స్వామి టెంపుల్. ఏదో ఫాస్ట్గా వెళ్ళాలి అని డ్రైవ్ చేయడం కన్నా డ్రైవ్ని ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది. బయలుదేరిందమ్మా గూగుల్ బుట్టి. ఆ దాంట్లో నుంచి చీకటి వచ్చేసరికి ఇట్లా చేసింది. గూగుల్ బుట్టి. బ్లాక్ అయిపోతుంది. ఇదా మనం కంప్లీటెడ్ రోడ్ కదా. కంప్లీటెడ్ బ్లాక్. ఎలా ఉందంటే రోడ్ బాగాలేదని అర్థం. బుద్ధేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళేప్పుడు కూడా రోడ్డు బాగాలేకుండా గుర్తుందా? ఓ వీళ్ళు అంబ్రిల్లాలు వేసుకుని కలర్ఫుల్ అంబ్రిల్లాలు బాగానే గుర్తుంటారు. అదే 50 రూపాయలు ఇస్తున్నారు ఈ మధ్య. బ్లాక్ అంబర్లో 150 అంటాడు. కలర్ ది వాల్యూ పడిపోయిందా? అన్ని బట్టలు కలిపి కుట్టాలి కదా, బ్లాక్ అయితే ఒకే బట్ట. లాజిక్ వాడు కూడా ఆలోచించుంటాడో లేదో. మిగిలిపోయిన బట్టలతోనే కదా జడ్జ్ చేసేది. ఈ డ్రైవ్ లో రోడ్ అంతా చాలా బాగుంది. ప్రతి ఏరియాలో మహారాష్ట్రలో కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండే, మళ్ళీ ఈ ప్రాంతంలో మట్టుకే కొంచెం డిస్టర్బ్డ్ రోడ్ ఉంది. మిగతా అదంతా సూపర్ గా ఉంది రోడ్. ఇంకా వేరే రోడ్ లేదు తల్లి. అక్కడ రెడ్ చీర వెళ్తుంది కదా, అది రోడ్ కాదు, అది వాళ్ళ పొలంకి దారి. అది అక్కడి నుంచి స్ట్రైట్ రూట్ ఉండాలా? అదే స్ట్రైట్ ఉండాలి. చచ్చింది లేదు బాబా. How is your driving experience? Okay. Okay, as of now. మధ్యలో వర్షం పడిన చోట్ల నల్లగా అవుతుంది బుడి. పాట పాడు ఒకటి. ఇంత డ్రైవ్లో ఒకసారి కొంచెం కార్కి రెస్ట్ ఇద్దాము, అలాగే కొంచెం ఫోటోగ్రఫీ చేద్దామని ఇక్కడ ఆగాము. పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఒక్క రోజు డ్రైవ్కే మేము ఎంత టర్న్ అయిపోయామో చూడండి. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఏ పొజిషన్లో ఉంటామో కూడా చెప్పలేము. మళ్ళీ తమిళనాడు వెళ్తే ఇట్లా టర్న్ అయిపోతాం, ఇంకా భయంకరంగా టర్న్ అవుతాం. శానిటైజర్ దాని మీద పోయి లాపితే కొంచెం ఫ్రీ అయిపోతుంది. మా ఇంట్లో వచ్చినాయి కదా అట్టలు ఉన్నాయి కదా. మా బుడ్డి అయితే ఫోటోగ్రఫీ కన్నా కూడా డ్రైవ్నే బాగా ఎంజాయ్ చేస్తాడు. కారు ఇచ్చేసి పెట్రోల్ ఫిల్ చేసేసి ఇస్తే తనకి ఇంకా తొక్కుతూనే ఉంటాడు. అసలు రెస్ట్లెస్గా డ్రైవ్ చేయమంటే తన తర్వాతనే ఎంజాయ్ చేస్తాడు డ్రైవ్ని. ఎక్కడికి వెళ్తున్నారండి? పాపా బైద్యనాథ్. ఇక్కడ నుంచి రాంచీ ఇంకా 50 కిలోమీటర్లే, అంటే మన ధోని ఉండే ప్లేస్. క్లాసెస్ అనుకుంటా మనకి వీక్లీ వన్స్ ఉండేది కదా పీటీ క్లాసెస్. మాకు వైట్ ఉండేది. డ్రైవ్ చూడండి ఎంత బాగుందో. అసలు మనకి ఎవ్వరు కనిపించకుండా, రోడ్డుకి ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ ఛత్తీస్గఢ్లో మటుకు గేదెలు, ఆవులు ఇవన్నీ రోడ్ల మీద పడుకుని ఉంటాయి. ఒరిస్సాలో కూడా అట్లాగే ఇబ్బంది ఉంటుంది. జార్ఖండ్లో అయితే అసలు రోడ్డు మీద ఏ జంతువు కూడా కనిపించదు. చాలా బాగుంది.
నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా, నవ్వొచ్చు. ఇక్కడ చెట్లు అవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, అందుకే ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్న ఫోటోషూట్ చేద్దామని ఇక్కడ మళ్ళీ వెహికల్ ఆపాము. ప్రపంచంలో మనం కొన్ని పరిసరాలకు వెళ్ళినప్పుడు వాటిని వదిలిపెట్టి రాలేము. అక్కడ ఉన్న వాతావరణం, ప్రజలు చూపించే ప్రేమ, ఆప్యాయతలు, చుట్టుపక్కల ఉన్న నీరు, ఇవన్నీ పరిసరాల్లో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని కట్టిపాడేస్తాయి. ఈ ప్రాంతం అంతా తన అందాలతో కట్టిపాడేస్తూ ఉంటుంది. ఆకుపచ్చని చీర కట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది చూడండి. అలాంటి ఈ ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ వెళ్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు, లైఫ్ టైం గుర్తుండిపోతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్ళిన టూర్లు తక్కువనే అయినా కూడా వాటిని మర్చిపోలేం మనం జీవితకాలం. అంత అద్భుతమైనదే ఈ డ్రైవ్. చాలా అందంగా ఉంది. ఈ డ్రైవ్ మొత్తం అందంగా ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో రోడ్డు, ఆ మార్గంలో వెళ్తుంటే ఏదో తెలియని ఒక ఆనందం. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎక్కడి నుంచో వినిపించే పక్షుల శబ్దాలు, చల్లటి గాలులు, ఇలా అడవి నుంచి మనకు కనిపిస్తూ మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ రోడ్లన్నీ ఘాట్ రోడ్ లాగానే ఉన్నాయి, మెలికలు తిరుగుతూ. చుట్టుపక్కల ఉన్న కొండలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. అడవంతా ఒకటే చోట ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. దట్టమైన అడవిలో నుంచి వెళ్తుంటే మేఘాలు మన చేతికి అందినట్లే కనిపిస్తూ ఉంటాయి. ఆ దృశ్యం అయితే ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆకాశం అంతా కిందకు వచ్చి అడవిని తాకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ సైడ్ నుంచి ఎవరు రావట్లేదు, వస్తున్నారు జనాలు. We are on Ranchi Road, full jungle. See, this is our jungle. అటు ఇటు రెండు వస్తుంది. అటు ఇటు రెండెట్లా వస్తుంది? నీకు అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే సెల్ఫీ వస్తుంది కదా. ఇక్కడ నాపితే పెట్టావు కదా, చూసుకోకుండా ఐరన్ రాడ్స్. ఈ జంగిల్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నాపుకుంటే స్టీరింగ్ పట్టుకో. వీఆర్ ట్రావెలింగ్ టు ఇది ఇన్నాళ్ళు రాలేదు పేరు మనకి ఐడియా. నాకు ఎప్పటి నుంచో చెప్పాను నేను నీకు, ఇది నాకు రాలే, మైండ్ లో పడలేదు. ఇలాంటి ఇట్లా పెట్టుకుని చెప్పుకునే వాళ్ళం కదా. వీఆర్ ట్రావెలింగ్ టు బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ్. మేమైతే ఇట్లా టర్న్ అయిపోయాం ఒకరోజు డ్రైవ్కి. టైర్డ్ కూడా అయిపోయాము, ఎందుకంటే ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్స్. మొత్తం వెళ్ళడానికి 1600 కిలోమీటర్స్, రావడానికి 1600 కిలోమీటర్స్. మళ్ళీ మధ్యలో మనకి వేరేవి చూడడానికి ఏమి ఉండదు. ఓన్లీ డ్రైవ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు మటుకే ఈ రోడ్ని ప్రిఫర్ చేయాలి. ఈ డ్రైవ్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎంత డ్రైవ్ చేసినా మనకి డిస్టెన్స్ అనేది తరిగినట్టు అనిపించదు. దానివలన టైర్డ్ ఎక్కువైపోతారు డ్రైవ్ చేసేవాళ్ళు. డ్రైవ్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళైతే ఎవరు ఈ డ్రైవ్ని ప్రిఫర్ చేయకపోవడం బెటర్. మా లాంటి జీవులు అయితే సరిపోతుంది, ఇట్లాంటి రోడ్ల మీద ఊరికి డ్రైవ్ చేసుకుంటూ కూడా తిరుగుతుంటాం. డ్రైవ్ అయితే అల్టిమేట్ అనుకోండి, సూపర్ అంటే సూపర్, నో వర్డ్స్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్డ్స్ దొరకట్లేదు. కొండ రౌడీ పిల్లలం. టయర్డ్ అయిపోయినాయి ఫేసెస్ అయితే. ఇక్కడ నుంచి రాంచీ ఇంకా 37 కిలోమీటర్స్ ఉంది. కర్రా పోలీస్ స్టేషన్ అంట పేరు, కర్రా అంట. తల తిరగడం ఏం లేదు కదా ఆ స్మెల్ కి.
డిస్టిక్లోకి వస్తుంది. ఏంటది బొమ్మనా ఎవడో ఆడి ఆడి పాడేసినట్టు. ఎక్కిచ్చేసాడా పట్టేసాడు దాన్ని. ఓ ఆ బొమ్మనా. ఇక్కడంతా వర్షం వస్తుంది. ఆయన గొడుగు తీసుకొచ్చి ఒక్క చుక్క పడుతుంది. రిటర్న్లో వస్తాం కదా, రిటర్న్లో ఒకటి దిగుదాం కదా. ఫస్ట్ వేళ చేరుకుంటే తొందరగా. రేపంతా లోకలే కదా. వర్షం వస్తుంది అంటే ఈ రోడ్లో మటుకు మన డ్రైవ్ చాలా స్మూత్గా ఉండాలి, స్లోగా ఉండాలి, లేకపోతే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే అటు ఇటు అంతా చూసారు కదా, మొత్తం పొలాలు ఇవే ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి వర్షం వచ్చే టైంలో కూడా. వర్షం పడడం వలన మనకి మబ్బులు కమ్మేసి మొత్తం చీకటి అయిపోయినట్టు అయిపోయింది చూడండి ప్రాంతం మొత్తం. అనుకున్నా నేనైతే క్లాస్కి తగిలి ఇంకా కూడా పడింది మన వీడియోలో. హైదరాబాద్ నుంచి మనం డియోగర్ రావాలంటే 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి వరంగల్ మీదుగా రావచ్చు, ఇంకొకటి కరీంనగర్ మీదుగా రావచ్చు. మేమైతే వెళ్ళేటప్పుడు అంటే ఇప్పుడు వస్తున్నప్పుడు మేము వరంగల్ తీసుకున్నాము, రిటర్న్ అయ్యేటప్పుడు కరీంనగర్ నుంచి వెళ్తాము. జార్ఖండ్ని ది ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. కొండలు, పర్వతాలు, అడవులు, జలపాతాలు ఇలాంటివి అసమానమైన అందాలతో ఈ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఇది సహజ సిద్ధమైన రాష్ట్రం. ప్రత్యేకించి ప్రకృతితో మమ్మకం అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ప్లేస్ ఇది. బీహార్ యొక్క దక్షిణ భాగం నుండి ఈ ప్రాంతాన్ని అంటే జార్ఖండ్ అనే ప్రాంతాన్ని వేరు చేశారు. ఎక్కువగా ఈ ప్రాంతం మొత్తం అడవి బిడ్డలతోనే ఉంటుంది, అంటే గిరిజన వాసులు. జార్ఖండ్లోని రాంచీ అనే ప్రదేశాన్ని అయితే జలపాతాల నగరం అని కూడా పిలుస్తారు. రాంచీని మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ ఖనిజ వనరులు చాలా సమృద్ధిగా ఉంటాయి, మైనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ది స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్ జార్ఖండ్లోనే అతి పెద్ద నగరం. అది జూమ్ చేసి ఇప్పుడైతే మనం రాంచీ చేరుకోవడానికి హైవేకి వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కే నేషనల్ హైవే వచ్చి 39 లేకపోతే 43 అని కూడా పిలుస్తారు. నౌ ఆన్ టు నేషనల్ హైవే 39 or 43 అంట. అదేంటి 43 ఫ్లాష్ ఇచ్చారు కదా, 39 and 43 అట్లా రెండు ఎట్లా పెట్టారు? హౌరీల క్యూటీ పై రైజేనా వస్తున్నాయి. రాంచీ వచ్చేసామా? నేషనల్ హైవే 39. స్లోవర్ అంటుంది. రెస్టారెంట్ స్టార్ట్ 6 hours 9 minutes ఇంకా. లేదు. Continue on National Highway 39 for 9 kilometers. సామగ్రి అంతా రెడీ చేసాగా, పక్క జరగండి. చిక్కు చిక్కు బయటి వస్తుంది, పక్కకు పక్కకు జరగండి. ఏదో ఉంటుంది మర్చిపోయాను. ఏమంటారు మేము దాన్ని, ఏవో అంటారు కదా, పోయమ్స్ ఏవో అంటేవాళ్ళు. నేషనల్ హైవే 39 now 6 hours 18 minutes 64 kilometers ఉన్నాయి. రాత్రి 9 గంటలకు చేరుకోవచ్చు.
జంషెడ్పూర్ మనందరికీ తెలిసిన ప్రదేశం, టాటా గ్రూప్ వాళ్ళది. జార్ఖండ్కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మొట్టమొదటి అంటే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఇనుము మరియు ఉక్కు కంపెనీ టాటా స్టీల్కి ఇదే నిలయం. ఈ చక్కటి ప్రణాళికాబద్ధమైన నగరంలో అనేక పర్యాటక ఆకర్షణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు ఈ ప్రదేశం యొక్క సహజ సౌందర్యాన్ని అన్వేషించడంలో సౌకర్యాన్ని పొందుతారు. పీకింది ఒకసారి ఏదో అట్లా జరుగుతా, అప్పుడు కూడా ఇమీడియట్ గా గేర్ వేసేయచ్చు నువ్వు అట్లా ఉన్నప్పుడు. శంభో అంట, శంభి బదులు శంభో అంట. నాట్ శంభో, శంభికి శంభో. ఓకే, నాట్ శంభో. అక్కడ పాండాస్ మనల్ని బయటపడేస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, 12. వాటిల్లో ముఖ్యమైనది ఒక జ్యోతిర్లింగం జార్ఖండ్లోనే ఉంది, డియోగర్ దగ్గర. ఇప్పుడు మనం వెళ్తున్నది అదే ప్రాంతం. ఒక ట్రాలీలో ఎక్కడ ట్రాలీ పెట్టినారు. ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా ఇది పెట్టుకున్నారు ఈ టోల్ గేట్స్. ఈ ఒరిస్సా వాళ్ళే డబ్బులు కావాలని దొబ్బేశారు. మైన్స్ అయితే ఏంది, మైన్స్ వాళ్ళకి పెట్టుకోవచ్చు కదా ఫాస్ట్ నుంచి కట్ చేసుకునేలాగా. ఈ కోకోకోలా ఫ్యాక్టరీ ఉంటుంది ఇక్కడ. Yes. Once upon a time you were setting. చిన్న పిల్లోడిది ఏది కాదు. ఇప్పుడు వాళ్ళు అలాగే పెట్టేసేవాళ్ళే. దాంట్లో పూతులు ఎదగాల్సిన అవసరం లేదు. తల్లి ప్రేమ ఎంత కాదన్నా. మా తల్లి పెట్టేది, మా జయమ కూడా పెట్టేది అప్పుడప్పుడు. జయమ వదిలే జయమ అనేవాడిని. మళ్ళీ ఏడిపించడానికి ఎలా చేసేవాడు మళ్ళీ. నువ్వు పుట్టినప్పుడు ఈ చాలా ఇట్లాంటి ఇప్పుడు జైలర్ ఇవన్నీ మూవీలు వచ్చింటే అసలు డిఫరెంట్ ఉంటుండేమో. నా పేరు మిస్ మేరీ అన్న పాట కాకుండా ఈ పాటలన్నీ పాడేస్తుండేమో అంటుండేమో కదా. ఇది ఇట్లా నాలిక మడత పెట్టి అది చూపిస్తుండేమో, అంతేనా? పాట్నా 340 అనుకుని. పాట్నా ఎక్కడ? బీహార్ క్యాపిటల్ పాట్నా. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ. దల్లి స్పీడ్ బ్రేకర్ బెటర్ అనిపించిందా చెప్పవడం కన్నా. అట్లాగే జార్ఖండ్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, ధన్బాద్. దీన్ని కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు, బ్లాక్ గోల్డ్. ధన్బాద్లో మొత్తం మైనింగ్ జరుగుతూ ఉంటుంది. బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. పొడుగు పెట్టి కట్టమంటే ఎట్లా కట్టయినా దాంతో గంజ్ అంట. డాల్టన్గంజ్.
కదా బుడ్డి అది. అట్లా పెట్టేసుకుంటారు కదా. టెండర్ చార్జెస్ మినిమం కదా, మరి గవర్నమెంట్కి ఎక్కడ వస్తాయి డబ్బులు? జార్ఖండ్లో ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఉంది, బొకారో. బొకారో అనే ప్రాంతంలో ఉక్కు మరియు బొగ్గు ఈ పరిశ్రమలున్న మెట్రోపాలిటన్ ప్రదేశం ఇది. మనం డియోగర్ వెళ్తున్నప్పుడు ఆ రూట్లోంచే వెళ్తాము. బొకారో అనే ప్రదేశం స్టీల్ సిటీ, అంటే బొకారో స్టీల్ సిటీ అని ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం అంతా. మనం బొకారో వెళ్ళే టైంకి చీకటి పడిపోతుంది, కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను చూపించలేను. రిటర్న్ అయ్యేటప్పుడు మనం పొద్దున్న బయలుదేరుతాం కాబట్టి ఆ రోజు చూపిస్తాను మీకు బొకారో అనే సిటీని. లాస్ట్లో 11 కిలోమీటర్స్, 400 వారణాసి 400 కిలోమీటర్స్. అంటే ధోనిగడి దగ్గర ఉంటాడు అన్నమాట. ఇక్కడెక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి అవుట్స్కట్స్ లో రాంచీ చేరుకునేటప్పటికి 3:29 అయింది సాయంకాలం. కార్ వాష్ చేస్తున్నట్టు. Continue on National Highway 320 for 13 kilometers. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం నేషనల్ హైవే 320. వెయిట్ చేస్తాం. దిగింది మేడం, మై నేమ్ ఇస్ సుమే అన్నట్టు. ఇక్కడ మట్టాలు ఉన్నాయి, టీ ఉంది, మట్టాస్ ఉన్నాయి. ఏం చేస్తున్నాడు నాయనాడు? ఈ ప్లేస్ లో మా ఫుడ్ స్టాప్ చేసిందా టీ గురించి. ఇది రాంచీ, దిస్ ఇస్ రాంచీ. ధోని ఉండే ఏరియా, అంటే ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ధోని ప్లేస్ ఇది, బర్త్ ప్లేస్. మా బుద్ధి మట్కా టీ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా ఇక్కడ నుంచి 5 hours టైం పడుతుంది. 220 కిలోమీటర్స్, నేషనల్ హైవే 330. ఇది డియోగర్ అంటే బాబా బైద్యనాథ్ దేవాలయానికి వెళ్ళడానికి ఇంకా 220 కిలోమీటర్స్, కానీ 5 hours 16 minutes అయితే చూపిస్తుంది. ఇంకా 5 గంటల ప్రయాణం మనకి. ₹5 కావాలా? నా దగ్గర ఉంది ₹5 కాయిన్. 20 రూపీస్. రాంచీలో మట్కా టీ. ఇప్పుడు టైం 3:39 PM. ఇంకా 5 hours జర్నీ, 220 కిలోమీటర్స్ ఇంకా బాబా బైద్యనాథ్ దగ్గరికి. మా బుద్ధి
ఇంకా చూడండి ఎట్లా ఉందో. ఎత్తినట్టుంది. డిమాట్ క్లోజ్ చేసాం కదా బేబీ. ఐసిఐసిఐ లో డిమాట్ అకౌంట్ ఇక్కడ ఉంది. ఐసిఐసిఐలో డిమాట్ ఉండడం వల్ల కదా నీకు డిబెంచర్స్ నుంచి పేమెంట్స్ వస్తున్నాయి. ఓకే. ఈ ఐసిఐసిఐ అకౌంట్ సెక్యూరిటీస్ క్లోజ్ అవ్వలేదు, దాంట్లో 2 షేర్లు కూడా కొన్ని ఉంది. అది ఇన్యాక్టివ్ ఉంది అనుకుంటాను. అదే నేను వాడు ఏదో ఇక్కడ రాస్తా కుల్టీ ఇది ఘాట్ రోడ్ లాగా ఉంది. ఘాటి రాస్తాను రాసాడుగా. బ్రేక్ ఏదో స్పోర్ట్స్ వెహికల్ వేసినట్టు వేసిండు బ్రేక్ అయితే. ఆ సౌండ్ కూడా ఎట్లా వచ్చిందో కదా. దిస్ ఇస్ అవర్ ఘాట్ రోడ్ అని. ఘాటి రాస్తారా సైడ్ గుర్తుందా? ఘాటి క్షేత్ర ఘాటి క్షేత్ర అంట ఇది. ఘాట్ ప్లేస్ లేకపోతే ఘాట్ రోడ్ అని పెట్టుకోవచ్చు. అక్కడ ఏదో కంపెనీ ఉంది. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. అయితే చాలానే ఉంది. అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరులో ఎవరు ఒక్కరికి వామిటింగ్ ఇది ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఎంజాయ్ చేయకపోతున్నాయి ఇట్లా. ఈ డ్రైవ్లో మాకు ప్యూర్ ఘాట్ రోడ్ కూడా కనిపించింది. ఇదంతా ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నది ఘాట్ రోడ్. హెయిర్ పిన్ బెండ్స్ అంటారు కదా, అవి చాలా ఉన్నాయి. చాలా స్లోగా కేర్గా వెళ్ళాలి. యాక్చువల్గా అయితే మనకి ఈ రూట్ తగలదు ఈ ఘాట్ రోడ్ అనేది. కాకపోతే వేరే రూట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వలన స్ట్రైట్ రూట్ అది బ్లాక్ చేశారు. దానివల్ల మనం ఘాట్ రోడ్ నుంచి చుట్టూ తిరిగి వెళ్తున్నాం అనమాట. జార్ఖండ్ ఇంత అందమైన ప్రదేశం అని ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలీదు. ఏదో ఒక రకంగా ఉంటుందిలే, ఫుల్ అడవి అని విన్నాను, కానీ చాలా అందమైన ప్రదేశం ఈ ప్రాంతం. అయితే ఇక్కడ అన్ని దుర్గా టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇగో ఇది బెంగాల్ స్టైల్ ఆఫ్ కట్టడం. ఓకే, బెంగాల్ స్టైల్ ఆఫ్. ఇగో చూడు, వీళ్ళు సింధూరం చూడు బేబీ, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది చూడు, చూసావా? ఎల్రా బాబు ఇందా నేను తొప్పేస్తున్నావు అని ఆగాడు బాబు. స్పీడ్ బ్రేకర్, స్పీడ్ బ్రేకర్. ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోకముందు అసలు ఎలా వెళ్ళాలా అనుకున్నాం. ఫస్ట్ ఫ్లైట్ అనుకున్నాం, వెళ్తే ఈజీ అయిపోతుంది. ఒక డే ఫ్లైట్ జర్నీ, నైట్ స్టే, నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసేసుకుని ఆ రోజు నైట్ కానీ నెక్స్ట్ డే కానీ బయలుదేరి బ్యాక్ హైదరాబాద్ వచ్చేయచ్చు అనుకున్నాం. ఈ రోడ్డు స్ట్రైట్ రావాల్సింది. మనం యాక్చువల్లీ ఒక 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. మనం యాక్చువల్గా ఇట్లా స్ట్రైట్ వచ్చేస్తే ఈ ఆర్చ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడమే డియోగర్కి. అయితే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ ఏవో జరుగుతున్నాయి, అందుకు బ్లాక్ చేసేసారు. అందుకే మనం ఘాట్ రోడ్ ఎక్కి తిరిగి వచ్చాము. స్టేషన్ అనుకుంటుంది. ఈ క్రాసింగ్ మ్యాక్సిమం స్టేషన్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి. ముందు స్టేషన్ ఉంటుంది చూడు. చెప్తున్నా నేను కొన్ని జీవితంలో మర్చిపోలేను. ఇతను జరిగిన ఫస్ట్ ట్రావెల్, ఫస్ట్
ఫస్ట్ షిమోఘాట్ ఎప్పుడు వెళ్ళాము చూడు, లాంగ్ డ్రైవ్, ఎస్. అవన్నీ జీవితంలో మర్చిపోలేదు. కర్ణాటక కూడా ఫస్ట్ ట్రిప్ సూపర్ గా అసలు. ఎప్పుడు ఇవన్నీ ఎట్లా మర్చిపోతామో మా జీవితంలో. రికార్డ్ చేసుకోవాలి నేను ఓకే తర్వాత. నేను చెప్తే గుర్తుకు తెచ్చుకొని చెప్పడం కాదు, నీకుగానే గుర్తుండాలి, దాన్ని గుర్తుకు గుర్తుంటాయి బేబీ, ఆ టైంకి గుర్తురావు. అదే చెప్తున్నాను, దాన్నే మర్చిపోయా. ఈ రోజు జర్నీలో మనకి ఇది 3rd టోల్ ప్లాజా జార్ఖండ్ లోకి వస్తుంది. ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టోల్ ని సోసో కుర్డ్ టోల్ ప్లాజా అంటారు. कौन सा प्लेस है, कौन सा प्लेस है ये, कौन सा जगह है? జగ కోసోకోల్. వచ్చేది కూడా రాదు మాటలు. సీమా ప్రారంభం. సో ఈ రోజు మనకి మొత్తం 3 టోల్ ప్లాజాస్ ఉన్నాయి ఈ డ్రైవ్ లో. ఆపేది వాడు మధ్యలోకి వచ్చి ఆపాలి కదా. అక్కడ అందరిని ఆపారు కదా, మనం మాత్రం అట్లా సుర్రమని చూసుకుని వెళ్తే ఎట్లా అనేసి. Take the next left onto Burma, Jana Road. వీళ్ళందరూ ఆంజనేయ స్వామి భక్తులు అనుకున్నాను ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటే. కాదు, వీళ్ళందరూ శ్రావణ మాసంలో ఆరెంజ్ డ్రెస్ వేసుకుని ఇట్లా శివాలయాలన్నీ దర్శిస్తారు. ఈ శ్రావణ మాసంలో నార్త్ ఇండియన్స్ మ్యాక్సిమం అందరూ కావడి ఉత్సవం అని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్న నీళ్లు ఉంటాయి కదా, రివర్స్ కానీ లేక్స్ కానీ పాండ్స్ కానీ, అక్కడి నుంచి నీళ్లు తీసుకుని వాళ్ళకి నియర్ బై ఉన్న ఫేమస్ శివాలయాలకి వచ్చి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు. ఒకసారి ఎక్కడైనా వేరే వాళ్ళు కనిపిస్తే ఒకసారి బ్యానర్ చదువుకుందాం. చేసేది పీకేది లేదనుకో మనం. శ్రావణ మాసము కోల్కతా వాళ్ళకి బాబా బైద్యనాథ్ దేవాలయానికి రావడానికి సులువు, ఎందుకంటే వాళ్ళకి 6 hours జర్నీ. శివుడు ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఉన్నారు పైన. గేదెలు ఆవులు అయితే అసలు దారుణంగా ఉన్నాయి అబ్బా. గవర్నమెంట్ ఇక్కడ మేము చిన్న మిస్టేక్ చేసాం. యాక్చువల్లీ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళిపోవాలి, మేము కిందకి దిగాం. పైకి వెళ్ళమంటుంది, బయటికి వెళ్ళమంటున్నారు. పై నుంచి వెళ్ళమంటుంది. పైనుంచి ఎట్లా వెళ్తాం, అది సింగిల్ రోడ్ కదా, 1 way. అది ముందుకెళ్ళి ఎక్కాలనుకుంటా. వన్ వే కాదు. వెళ్తుంది కదా బండి. ఓకే, వెళ్తుందంటే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలంటే మనం. వీడు మనకన్నా తీసుకువస్తాను అన్నాడు. బుర్ర అనేది చచ్చిపోయింది వీళ్ళకి. యూజ్ చేయరు ట్రైబల్స్ కదా. ఓన్లీ ఒడిశా,
ఛత్తీస్గఢ్లోనే ఇట్లా ఆవులు దూడలు గేదెలు ఇవన్నీ రోడ్ల మీద పడుకుంటాయి అనుకున్నాను. ఇక్కడ కూడా డియోగర్కి నియర్ బై ఉన్న ప్రాంతానికి వచ్చేసాం మనం. ఇక్కడంతా కూడా బ్రిడ్జ్ మీద చూడండి రోడ్డు మధ్యలోనే పడుకున్నాయి అవైతే. దీంట్లో కూడా పడుకునే మన పిచ్చి కాకపోతే 1,000 2,000 వీళ్ళు ఎందుకు పెట్టుకుని ఉంటారన్న కామన్ సెన్స్ లేదు మనకి. వీళ్ళని లాభం. అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే మేము టైబల్స్ గోచి పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు షార్ట్ వేసుకుంటాం. అది మీ అదృష్టం అంతే కదా మరి. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. ఈ థింకింగ్ తప్ప. ఇప్పుడు ఏం చేస్తున్నావు వీడియో? బ్రిడ్జ్ తీసుకుంటున్నా. పిచ్చి అని వినడమే కానీ చూస్తున్నాను బట్టి. మళ్ళీ మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇదంతా మళ్ళీ ఫారెస్ట్ డ్రైవే. ఇక్కడ చూస్తున్న వీళ్ళందరూ అడవి బిడ్డలు. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ వర్మో. హిందీ ప్రేమ అభిమానంలో అంత స్పీడ్గా చదవలేం కదా మనం హిందీ. మూసుకుని కూర్చోవాలంటున్నప్పుడు ఓకే. నువ్వు చదివే. నేను చదవగలను, ఈజీగా చదువుతాను. అదే మాట మీద ఉండు. ఆపుతాను చూడు, ఆపుతానని అంటే అట్లా ఆపి చదవడం కాదు, ఇట్లానే. 128 కిలోమీటర్స్ 9కి రీచ్ అవుతాం మేము. ఇప్పుడు నేషనల్ హైవే 114A మీద ఉన్నాం. ఇంకా ఇదే రూట్ మీద 24 అవర్స్ 24 కిలోమీటర్స్. ఇప్పుడు టైం 5:40 PM. పొద్దున్న నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. అట్టున్నా కానీ ఇటు ఇంత స్పేస్ ఉంది కదా మళ్ళీ. లోడ్ ఉంటే అంత ఈజీగా తిప్పేయలేదు. అదో అక్కడ ఏదో అడ్డు ఉంది. వెహికల్ ఉంది. లోడ్ హెవీగా ఉందనుకో బేబీ, లారీ అంత ఈజీగా తిప్పేయలేదు. ఇవాళ ఈ ఎండ ఇబ్బంది పెట్టలే కదా, అసలు ఎండ రాలేదు పాపం. సూర్యుడు దిగిపోతున్నాడు. సూర్యుడు నా డ్యూటీ నేను చేస్తాను, వెళ్ళిపోతున్నాను. ఎవరు కనిపించలే అవసరం లేదు ఆయనకి. ధన్యవాద్. కృపయా పైన చదివే ఏమైంది? వచ్చేసినాం. మన డ్రైవ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఫారెస్ట్ ఏరియాలో వచ్చి చిన్న చిన్న గ్రామాలు అలా అలా టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చెక్ పోస్ట్ కూడా ఉంది చూడండి. ఉత్తప్పుడు మనకి తనిఖీ కేంద్రాలు అవి ఎక్కువగా ఉండవు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు కాబట్టి ఇవి ఎక్కువగా పెట్టారు. వీళ్ళందరూ ఆ సెక్యూరిటీగా వచ్చినట్టున్నారు, జనాలు ఎక్కువ వెళ్తున్నారని. ఏదో తప్పితే వాడు ఇందాక వచ్చిన వాళ్ళ గురించి 2023 ఏదో బ్యానర్ పెట్టాడు. మాయిస్ట్లో ఏమో సైడ్ లో ఆపుకుని పోసుకుని రావచ్చు కదా. వేలం వేరి అని వినడమే కానీ హలో చేయనా మళ్ళీ కొంచెం విలేజ్ అయిపోయిన తర్వాత చేద్దామా? డియోగర్ నియర్ బై అయితే వచ్చేసాం. చీకటి కూడా పడింది. లెఫ్ట్ రైట్ తెప్పించింది ఇప్పుడు.
గూగుల్ని నమ్ముకున్నాం అనుకోండి, మిడ్ నైట్ పూట చూడండి మన్ని ఒక విలేజ్ లోపల నుంచి తీసుకెళ్తుంది. యాక్చువల్లీ హైవే ఒక రూట్ ఉంది, మేము రిటర్న్లో చూసాం ఆ రూట్ని. ఇప్పుడు చూడండి విలేజ్ లోపల నుంచి తీసుకెళ్తుంది. కరెక్ట్ లేదా లేకపోతే పడుతున్నారా? కరెక్ట్ ఉంది. అదే స్లోగా దింపాను, అదే ఇంకా గట్టిగా పగలేదు అది, లేకపోతే ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఇటు గుంతలు, ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఈ గుంతలు? ఏదైనా చెప్తే తట్టుకోలేవా బుడ్డి నువ్వు? నీ గుంతలు ఎక్కడ కనిపిస్తుంది? ఏంటి పోస్ట్ ఆఫీస్? ఒక గుంత వచ్చిందంటే 2 గుంతలు వస్తాయి. అది అండ్ దాని నుంచి నేను చూసి చెప్పండి. బ్రేకర్స్ వేరే, గుంతలు వేరే. దిస్ ఇస్ బ్రేకర్. గుంతల గురించే చెప్పినా. మేబీ ఇక్కడ ఒక గుంత ఉంది, నెక్స్ట్ ఇంకో గుంత ఉందని చెప్పలే. అక్కడ కనిపిస్తుంది కళ్ళకి క్లియర్ గా గుంత. ఆడ వాటర్ నిండిపోవడం వల్ల గుంత కనిపించలేదు. దీర్ఘమైన ప్రయాణం తర్వాత ఫైనల్ గా డియోగర్ బాబా బైజనాథ్ ధామ్ చేరుకున్నాము. డియోగర్ లోనే ఎయిమ్స్ కూడా ఉంది. ఎయిమ్స్ కి నియర్ బై ఒక పెట్రోల్ బంక్ ఉంది. మేము అక్కడ పెట్రోల్ కొట్టిస్తున్నాం ఈ రోజుకి. మార్నింగ్ నుంచి కొట్టించలేదు. డియోగర్ ఎయిమ్స్ జార్ఖండ్ దగ్గర మేము పెట్రోల్ కొట్టించాము 32.12 లీటర్స్. అయితే ఇక్కడ పెట్రోల్ చాలా తక్కువగా ఉంది, 99.64 పర్ లీటర్ ఇక్కడ. సో మాకు మొత్తం ఇక్కడ ఓవరాల్గా 3201.43 రూపీస్ పెట్రోల్ కొట్టించాము ఇక్కడ. ఈరోజు మొత్తం టోల్స్ అయితే 205 రూపీస్ అయింది. ఇప్పటి వరకు పెట్రోల్ కొట్టించింది మనం 12,303 రూపీస్. అలాగే 117.52 లీటర్స్ పెట్రోల్ కొట్టించాము. ఇదే మా అకామిడేషన్, హోటల్ మహాదేవ. చాలా బ్యాడ్గా ఉంది, మంచం అవి కరెక్ట్గా లేవు. ఇంపీరియల్ హైట్స్ అని కొంచెం బాగా క్లాసీగా ఉంది హోటల్, కానీ రూమ్స్ అవైలబిలిటీ లేకుండే, అందుకే మేము ఇక్కడ దిగాల్సిన పరిస్థితి. ఇదే మా రూమ్. బాత్రూమ్ అయితే ఓకే అంత అందంగా ఏం లేదు. ఇంటీరియర్ హైట్స్ చూసాం కానీ దొరకలేదు రూము, అనమాట. సో ఇక్కడ అడ్జస్ట్ అవడం అంతే. మనమే సర్దుకోవాలా. మార్నింగ్ అక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మధ్యలో ఏం తినలేదు, ఒక 2 చిప్స్ ప్యాకెట్ తప్ప, ఒక టీ తాగామంతే. కాబట్టి ఇప్పుడు నైట్ మంచిగా డిన్నర్ చేద్దామని ఇక్కడ ఫిక్స్ అయ్యాం. ఇక్కడ మాకు రూమ్ కాస్ట్ వచ్చి 2800 అయింది, ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అన్నీ కలిపి. అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది. బెడ్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి, గోతిలో పడుకున్నట్టుంది, అసలు హారిబుల్. రూమ్ ఎక్స్చేంజ్ చూపించాడు కానీ ఆ బెడ్ కూడా అట్లాగే అనిపించింది, కాబట్టి ఇంకా ఒక దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయాం మేమైతే. మార్నింగ్ 9:20కి స్టార్ట్ అయ్యాం సంబల్పూర్ నుంచి. ఇక్కడికి వచ్చేటప్పటికి రాత్రి 8:30 అయింది. అంటే ఎన్ని గంటల ప్రయాణం కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాం చూడండి, టయర్డ్ అయిపోయాం.